అద్దరు ఆగడబడ్డా అంటే ఆగుతావా నువ్వు? మీటర్లైన స్కూటర్ వాళ్ళే ఉరుకుతావు. అయిందా ఇప్పుడు? ఎండిపోయిన ఎంట్రీ కాయలు అయినావు. పానం చల్లబడ్డదేమో. అబ్బా ఆగరాదే, నువ్వు తిట్లతోనే పెట్టు పెడతావు నన్ను. పానం శాతాక నేనున్నా అంటే సమరకాకలు ఉరుతావు. నువ్వు ఒర్రుడు అనక మళ్ళా ఇదే తొవ్వలేసి దొక్కితే బువ్వతికినట్టు అతకాలే భూమికి. ఏమనుకుంటాను? తాగగ్రా తట్టు వరలోడా అంటే లూటు పడేటట్టు పూట పూటకి తాగుతివి. ఇప్పుడు తూటు పడ్డట్టు అవుతివి. ఏం ఫాయిదా? నీ పాయిదన పట్టుగా వాయిదా కమ్ముదు కానీ పానం మంచిగా లేక నేనుంటే అన్ని పగల మాటలు మాట్లాడుతానే. ఇంటికి పోయినాక ఎవరితే కానీ పారాదే. బొత్త వల్ల తాగినప్పుడు ఈ చెత్త క్షరం లేదు కానీ అడిగితేనే వచ్చిందా రేసం? అట్టిగానే ఇచ్చుక చెడతాను నడుపా. ఎందుకు కొరుతానవే? అయ్యో నా మొగనికి జ్వరం వచ్చింది, శాతనైతే లేదు అని కొంచెమన్నా పాపం అనిపించలేదు. ఇంకా నువ్వు దండి చక్కటోను అని ఇంకా నేను పాపం అంట. నువ్వు ఎన్నడు పాపం అన్నావు అంతి? నీ అసలు నన్ను పాపం అనే బదులు గరవడ పంట పోయేటోని పాపం అనేది నయం. గంతనే ఇంటి నుండి పెట్టి బయటలోకి సాయం చేస్తారు మీరు. పో ఇప్పుడు నడవ శాతం అయితే లేదు. తాగుతుంది చెప్పు ఉరుకుతాడు. ఆగరాదు. మరి ఎందుకు ఉరుకుతావు? కుక్కురికినట్టు ఆగు. సాధన అయితే అంటే నువ్వు మళ్ళీ మందైతే తాగుతాత. నేను సందుగలేసి దొక్కకపోతే ఇదేంది అనాలి. మాసాలు కానీ పాయని ఒరుడు పాడుగాను రోడ్డు పడి కుక్కలు ఎక్కనే ఒరుతాను. అవ్వా నేను సాదాకనే ఉన్నా అంటే నేను ఒరితే కుక్కలకి కనబడతాను. నువ్వు చేసేటైతే ఏం కనబడే కదా. పా 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 చెత్త పాడుగాను గాలికంత ఇటాచి పాడైతుందంత. ఊర్లో ఎందరు మారినా నీకు బుద్ధి రాదు, నువ్వైతే మారవు. ఏందక్క బాటల్ని బాగా తీట వపుతున్నావు తిట్లతోటి? తిట్టుడు కాదే, వీడు వేసిన కథలకి పొట్టు పొట్టు చంపి పొరకల వాడేసిన పాపం లేదు. అయ్యో ఎందుకక్క ఏం చేసాడు కదా బాగా? ఏం చేసి నన్ను గంతాలుగా అడుగుతానవేందే? వీని చరిత్ర చెప్తే చీపురు కట్టబడి చంపబుద్ధి అవుతుంది నాకు. పని చేసినాడు ఎవడన్నా బుక్కడి తిని పక్కేసుకుని వండాలి కానీ మందుకు మరుగుతాడు ఎవడన్నా? అయ్యో అవునా? గట్ల మరుగుతు ఎట్లట మరి? మరి ఏం చేయమంటావే? తాగి తాగి కడుపులో పేగులు గేగులు లెక్క ఎండి జ్వరం వచ్చింది. ఇప్పుడు దాకన్నా తీసుకుపోయేస్తానా? ఎంతకని చెప్పాలి? తెల్లారితే తాగుడికే ఊరుకుతాడు. గందుకే నెనగ బాలెంత కట్టు కట్టిండు. మరి గిట్లెందుకు ఎత్తున్నావు బావా? నువ్వు పనికి పోయిన పట్టేంత తినాలి కానీ ఇక తాగి తుర్తవుడైంది. తుర్తి కాదు పిల్ల, పానం మనసిపోయి సుక్కేంది, బుక్క నోట్లోకి పోతలేదు. ఏం చేయాలి చెప్పు? వడ్ల బత్తాలు దొక్కినట్టు దొక్కనా లోపలికి. మీ అక్కకు తిక్కలేస్తుంది చెప్తే. తిక్కలేసుడు కాదు, నిన్ను చెక్క చేసి పొయ్యిలో పెడతా. నా కోపం వస్తే ఇప్పుడు మంచిగా ఉన్నదా? నేనంటే బాగా ఎగురుతానావు కానీ. డాక్టర్ ఏమన్నాడో విన్నావు కదా? 10 రోజుల దాకా మందు ముడితే సిందులు ఏంచి సింతలు ఎక్కిచ్చుడే. గట్ల కొడితే ఏమవుతుంది అక్క? బుద్ధికిచ్చి బుద్ధి చెప్పాలి కానీ చెయ్యికి పని చెప్తే పెయ్యి మాట వింటుందా చెప్పు? గట్ల బుదిరకిస్తే ఏనే మంచానే. నమ్మినమంటే గాడిదని చూపెట్టి గుర్రం అని చెప్తాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. చూడానికే రుబ్బు రోల గుండ్రంగా ఉన్నాడు కానీ ఇంతంతోడు కాదు. ఏ సాల్తీ అట్టిగా నా ఇజ్జ తీసి మనం ఎక్కితావు. పోదాంపా, ఈ బజార్లో దొరికిందా నువ్వు చెప్పడానికి? ఇంటి వెనక చెప్తూ పారాదు. అయ్యో అయ్యో ఏమైందన్నా గిట్లున్నావేందే? ఏమి లేదురా, ఈ నడుమ పానం మంచిగా ఉండలేదు. పానం మంచిగా ఉండాలి అట, సిగ్గు ఉండాలి. తెల్లారిన కడకలు పొద్దుకే దగ్గర ఆగినాక ఏడికెళ్ళి మంచిగా ఉంటుంది. ఈ అక్క నువ్వు ఊగో మంది ముంగట మానం తీస్తావు. దీని మాటలు ఏం పట్టించుకోకరా. నేను పట్టించుకోను కానీ నువ్వన్నా పట్టించుకోవే, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు. ఇది ఏబట్టి నా పానం ఖరాబ్ అవుతుందిరా. ఇది చక్కగా ఉన్నాక నా బతుకు గిట్లేందుకు కావు. అదే నన్ను నువ్వన్నా మంచిగా చూసుకో అన్నను. మంచిగానే చూసుకుంటాను. ఎంత చూసిన పేరా ఏంది? సరేరా, నువ్వు అది గట్లే అవుతావు కానీ. మనిషి పుట్టుక పుడితే కొంచెం అన్న మంచి మాట వినాలి. ఇంత అద్మానం తయారు కావద్దు. ఇక పో పండుపో. అబ్బా ఆగరాదే, దవాఖాన కాడ మొదలుపెట్టినావు తిట్టుడు. ఇంటికి వచ్చినా ఇంకా ఇసిపెట్టకపోతుంది. అబ్బో బాంచరా నాయన. ఓ ఇవరకే చెవులు వలిగిపోతున్నాయి అంటే
వదిలిచ్చి వదిలిచ్చి వరికి వరికి నా చెవులు వలిపోతాయి. ఏం చేసుడు? అబ్బా, ఇంట్లో ఇజ్జత్ తీసే బయట మానం తీసే ఇది చేసే బంట. పన్నావా ఇక గిదే పండు మొదటి సందం అంటే గింద దూరం రాకనే పోతుండే కదా. అరే ఏందే నీ వరుడు? మీ అయ్య నీకు గిదే నేర్పించినాడే మొగడు పాలన నీవని. అప్పా నువ్వు సంపవలసింది కదనే. మా అయ్య జోలు ఎత్తకు, నేను కత్తి పట్టి కోసి కాకులకి ఎత్తా మరి చెప్తానా. నేను ఇవ్వరకే శివరి మీద ఉన్నా, కోపం తెప్పించానుకో కొరక సంకం కాల్తా మరి. ఏమనుకుంటానవో లేసుకోసా చాయ్ పట్టుకత్తా. ఇది బాగానే బీరుతానేమ్రా. శాతం అయితే లేదంటే ఆగు బిడ్డ, నీ సంగతి తర్వాత చెప్తా. శాతం కాకుండా కానీ లేకపోతేనా నిన్న అమ్మ ఏడికాడికి కోత్తును. ఏందాలుడు నిన్నట్టుండి కనబడతలేవు, ఎటువైనావు? నేనేటి పోతానని పానం మంచిగా లేక జనం వచ్చి గరం అవుతుంది పెయ్యి. అయ్యో అల్లుడు, నీకు జ్వరం వచ్చిందా? కొండొస్తుంటే కూతురు కూడా నాకే ఎట్లా అనిపిస్తుంది. చెప్తే వింటాడా నా మాట? తాగకరా అని రోజు కొలుపు పెట్టి చెప్తానా. నా మాట విన్నాక గింతవరకు ఎందుకు తెచ్చుకుంటుండే? అరే గిట్టెట్లయింది అల్లుడు? మూదాళ్ళేం దున్నపోతలే మంచిగానే ఉంటుంది కదా. అరచేతులు అంజనం అయితే శని సెంగలించుకుంటూ తిరిగిందట. నాకైతే గట్టిగా ఉండదు మామ. గాసారం మంచిగా లేక గడిగిన వాట ఎన్ను బొక్కిరుగుతుంది. ఏం చేయమంటావు? ఏం చెప్పావురా? ఎందుకు దాస్తానో ఉన్న ముచ్చడి చెప్తే పన్నకన్నా పలగజీరుతారానా? తాగి పానం నష్టం చేసుకున్నా అని చెప్తే నీ మానం ఏమన్నా పోతాందా చెప్పు? మరి తాగుడెందుకు అల్లుడు? మంచిగా పని చేసుకుంటే అయిపోతుంది కదా. అదేమన్నా తారీఖు అల్లుడు తాగితే బలం రావడానికి? ఏ ఊకోరే, నీతులు ఎప్పుడా సూర్య అంటే నిలబడి 40 చెప్పినట్టు వెనకడికి మీ ఆశ ఉంటలే. నేను తాగే బుక్కడికు మీ డొక్కలు వెళ్తానే అనే నా ఇంటికి వచ్చి లొల్లి పెడతారు. పోనీ మీరు ఇక్కడి వరి నా పని మంచిగా లేదంటే ఉడతారు ఒకటే ఉరుడు. నీకు అసలు సిగ్మానం పెట్టిండా దేవుడు? ఇంటికి వచ్చిన వాళ్ళని రమ్మంటానా? ఈ మాటలు మాట్లాడుతూనే నాకు ఎక్కడి నుంచో కాలుతుంది. ఇది కూడా నా పానం మంచి లేదు కానీ మీకు ఎత్తన్నావు. నీ సంగతి చెప్తేనే నా పానం అయితే మంచి కానీ చెప్తా మీ సంగతి. అరే మీరేం చూసు పోరాదురే. ఓ గుడ్లప్ప ఇట్లా చూస్తారు ఇట్లా. ఏ పోదాం పారా, ఏం లేనివాడు గేతుల్లా వర్షోడిపి అని పొంగులా అని బాగా ఎక్కువ చేస్తాడు. పోదాంపా. మంచి కూడా ఆగనే పోదు. నువ్వు జీవితంలో మారవిగా గింతే పండు ఇక. పంట బాయ్ నువ్వు చెప్తేనే మానా. అబ్బో గట్టిగా మాట్లాడదు, మెల్లగా మాట్లాడదు. అసలు నాకు జ్వరం వచ్చిందా పండు పో అంటుంది. నువ్వు చెప్తేనే వంట కావచ్చు, లేకపోతే వంట కావచ్చుగా. అబ్బా పంచదు. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. పానేమో పట్టుకోబట్టే మందు వీనికి, ఇదేమో తాగద్దని పట్టుబట్టే. ఎట్లా జరా అని ఉన్నదా? కదా ఏంది మళ్ళేం ఆలోచిస్తానవు? మందు మతలగిన పంపుతాందా ఏంది? నీకు తాగుడనే ఆలోచన మళ్ళా తలకాలకు వచ్చిందంటే ఈ చింతపండు చేసి పోపు పెడతా. ఇప్పటికైనా నా మాట విను. గోళీలు వేసుకున్నావా లేదా? మా వేసుకున్నా. ఇది అవుతున్నది నాకు గండన. పంట వండనియది లేత్తలేవనియది. నీ అమ్మ దీంతో ఎట్లనో ఏమో. ఎక్కడన్నా పోదామంటే భయపడవుతుంది కదా, మళ్ళీ ఏముంటుందో అని. అగో ప్రసాద్ బావా, ఏమైందే? పొయ్యిరాళ్ళు కూర్చున్నట్టు పొందించి కూర్చున్నావు. అత్తలేవా నువ్వు? వీడోడు ఎట్లా పోయేది? ఏటా పోయేది అంటే నీకు ఇక ముచ్చట తెలియదా? ఇలా మనోళ్ళందరూ దావత్ చేసుకుందామంటారు. ఇలా మందుల మునిగి సందులో తెలియదే. దా పోదాం. ఎక్కడికి పోయేది? గట్ల మునిగే పానాన్ని పరకలెక్క చేసుకున్నాడు. మీ సోపది పట్టినాకనే మరకలేని మనిషి మత్తులో ఏరుతాడు. ఎరికేనా నీకు? అగో
నేనేమన్నాక బావతో సూపర్ చేసుడే తప్ప దానికి బదనాం చేసి బాధలు ఎత్తాను. మీ ఇంటికి వచ్చిన ఇజ్జత్ తక్కువ ఉన్నట్టు నాది. కాదా మరి పనికి పోయిన వాళ్ళు చక్కగా పని చేసుకొని ఇంటికి రాక తాగి తందనాలు ఆడితే పానం పద్దిక్కులు పడే. ఇప్పుడు ఎట్లా మరి? చూడు గాలి పంకోలే ఉండే మనిషి మూలగ వాడే. అరే గివినంటే ఏమవుతుంది రాదే, కోతిని ఏమనలేక కొబ్బరి చిప్ప కొట్టినట్టే నాన్న నీ మాట. అరే ఆకిట్లా కచ్చిన వాళ్ళు అందరినీ ఎల్లగొట్టబడింది. ఎందుకనా కోపం వస్తే కోతికి కూడా వాతలు పెడతా. ఊకుంటే రేకులు ఎక్కి దునుకుతావు. నీ సంగతి నాకు తెలియదా? అన్న ఆయనకు జ్వరం వచ్చింది, పానం మంచలేదు, నువ్వు సపరేట్గా పోయిడికెళ్ళి. సరే బావా నువ్వు పండుకోవాలి నేను పోతా. తాగేతందుకు మంచిగా పట్టుకొని ఉరికత్తా ఉంటారు. పెడతావు రోడ్డు పంట పోయేటోళ్ళని దొరికించుకొని వాతలు పెడతావు. నువ్వు గస్ ఉంటుంది నీ సంగతి నాకు తెలియదా? ఓ భార్య కొంచెం తేరా. ఏ అక్క గొప్పది వద్దు. ఏం చెప్తే వద్దంటే చెప్తే వినవా? మరి రేపన్నదే. రేపా? రేపు తీసుకొస్తుంది. సరే బాయ్. సరే మరి. అగో అక్క ఎటు పోతున్నావు? మీ ఇంటికి వస్తానే. ఎందుకు ఏమైంది? కొద్దిగా కూర ఉంటే ఏ రాదే. నేను అనిన కూర మీ బావకు సొత్తలేదట, కూర అడకరాపో అంటే వచ్చిన. గండ్లే ఉన్నదక్క, కూర తెత్తా కానీ బావ మంచిగా ఉంటాడా లేకపోతే గదే మందు తాగకుండా ఆగం చేస్తాడా? లేదే, నిన్నటి నుంచి కొద్దిగా మంచిగానే ఉంటాడు, మందు జోలేంది ఇత్తలేడు. అరే నువ్వేనా మనిషినారా? అప్పంచెలు ఫోన్ చేస్తే ఇప్పుడు రా వచ్చేది. ఏ బావా నువ్వు ఇట్లా ఫోన్ చేయగానే ఆడ మాయమే ఈడ తెలియదు కదా, ఇంకేం కావాలి? మళ్ళీ నన్ను గతి చేస్తాను. గట్ల కాదురా, మీ అక్కను ఇప్పుడే కూరేదా మందులా, అది రాకముందు తాగిననుకో నాకు కడుపు నిండుతుంది. లేకపోతే పెగ్గు లేక పగ్గుమంటుంది రా పానం. తొందర తాగుతా, అది వచ్చిందనుకో మళ్ళీ తాగనేది రా బామ్మరి. గట్ల కాదు బావా, మా అక్కకి తెలిసినా కూడా ఏమనకుండా ఉండే ఉపాయం చేసిన. ఇగో టానిక్ తీసాలో మందు పోసుకొచ్చిన. నువ్వు తాగుతా అంటే అక్క టానికే అనుకుంటుంది. తీసుకొని మంచిగా తాగు బావా, తీసుకో. అరే బాంబర్ది మంచి పని చేసావు కానీ ఇది ఒడిసినాక ఎట్లా ఈ బుత్తాంతి సరిపోతుంది. బావా ముందుగా అయితే అది ఉడిచేయి, నేను తీసుకొస్తా కదా, నీకున్నా కదా నేను. సరేరా బామ్మరి, మీ అక్క రాకముందు ఏం చేస్తా కానీ నువ్వు పోయా. సరే సరే మీ అక్క తది పోరా పోరా. అల్లుడు తక్కువడు కాదు, రోగం వచ్చిందని తెలిసి కూడా మందు ఆపుతలేడు. తాగుడు తాగుతాడు. ఈ విషయం మనం బిడ్డకు చెప్పాలి. చెప్పాలి నీ అవ్వ నీ రాకముందు మంచిగా చేస్తా, నిన్న నుంచి పానం కొట్టుకుంటుంది. అయిపోయింది నాకు కథం. దొరికింది. ఏంది గట్ల చదువుతారు? జ్వరం వచ్చింది కదా, జ్వరం టానిక్ తాగుతాననే గంతే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అది జ్వరం టానికా కిక్కిచ్చే టానికా నాకు బాబాయిలు చూసి చెప్పిర్రు. మాట ఇన్రా మానం దక్కోడా అంటే గియ్యను పడే కథలు. అంటే నిన్న నుంచి తాలే కానీ పానం కొట్టుకొని నాలుక మొత్తం గుంజిందే, గందుకని గింతే వేసుకున్నా. అవ్వతాడే నిజంగా ఒట్టు? కొట్టుకుంటది, ఎందుకు కొట్టుకోదు? తాగకు అని డాక్టర్ చెప్పినా కూడా వినవా నువ్వు? చెప్తాగు నీ సంగతి. ఏనే కావాలని తాగలేదే, ఆ విజయ్ గారు తీసుకొచ్చి ఇచ్చిండు అద్దన్నా కూడా. గందుకే ఆడిని కూడా పట్టుకొచ్చినాం. బావా పగిలిందా టానిక్ సీసా? మీరు గిట్ల చెప్తే ఎందుకు వింటారు? మంచి మాటకి వింటారా ఎవరన్నా మొగోళ్ళు? నీ సంగతి చెప్తాగు బాబాయ్, ఇద్దరిని దొరకబట్టురే. బావా నేను పోతా. అయిందా? ఇప్పుడు మంచిగా అయిందా? ఈ కంచెలు నాకు చెప్పిన మాట వింటారా? ఇప్పటి నుంచి తాగవే, నువ్వు ఎప్పుడు వింటావు? మీ మొగుళ్ళు కూడా ఇట్నే చెప్తే వినకుండా తాగితే మీ ఇంట్లో కూడా సరతం ఉంది కదా, చూసుకోండి.
బాబా గారి దేవుడు